సో మీ అందరికీ తెలుసు అనసూయ కాంట్రవర్సీ ఎలా జరుగుతుందో, అసలు ఎన్ని మలుపులు తిరుగుతుందో అనేది. సో అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీ అందరికి తెలుసు. సో నేను ప్రెసిడెంట్ అని చెప్పేసి చాలా ఛానల్లో వెళ్ళి ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. సో నేను బిజీగా ఉండి ఇన్ని రోజులు చేయలే. సో ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో ఈయన అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటా అవునా కాదా అనేది ఆయన నోట్ త్రూయే మనం తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్కారం. మురళి శర్మ గారు అంతేనా? మైనంపాటి వెంకట మురళి శర్మ గారు. సో అంటే ఇప్పుడు అందరికీ శర్మ గారు అని తెలుసు, మురళి శర్మ గారు అని తెలుసు. ఓకే. సో కొత్తగా మీరు ఒకటి ఎత్తుకొని అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు, మిమ్మల్ని ప్రెసిడెంట్ ఎవరు చేయాలి, అంతేనా? అంతే కదా. సాధారణంగా అభిమాన సంఘాలు అనేటువంటివి ప్రతి సెలబ్రిటీస్ కూడా ఉంటాయండి. చాలా సహజమైనటువంటి విషయం ఇది. అదేవిధంగా మేము అనసూయ గారికి అభిమానులము. సో అనసూయ గారు నిన్న రెస్పాండ్ అయ్యి తనకి ఫ్యాన్స్ అనే పదం నచ్చదు అని చెప్పారు. మేము అనసూయ గారిని 100% కూడా సపోర్ట్ చేస్తాం. సో అందుకని ఫ్యాన్స్ అనేటువంటి పదం ఉపయోగించట్లేదు. అనసూయ గారికి ఫ్యాన్స్ అనే పదం తనకి నచ్చదని చెప్పారు. సో అందుకని మాకు కూడా మేము ఆ పదం ఉపయోగించట్లేదు. అనసూయ గారి అభిమానులము, అనసూయ గారి ఫాలోవర్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, సమాజంలో ఒక సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళకి సహజ సిద్ధంగానే అభిమానులు ఏర్పడతారు. ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా ఉంటాయి. నేను స్వచ్ఛందమైనటువంటి వాలంటరీ సపోర్టర్ టు మన అనసూయ గారు. ఇది మొదటి నుంచి కూడా ఉంటుంది. వేరువేరు సెలబ్రిటీ అంటే ఒక సినిమా ఫీల్డ్, ఒక వేరే ఫీల్డ్ అని కాదు. ఒక రాజకీయ నాయకులకి సపోర్టర్స్ ఉంటారు, ఒక ఆటగాళ్ళకి సపోర్టర్స్ ఉంటారు, ఒక సినిమా వాళ్ళకి సపోర్టర్ ఉంటారు, సింగర్కి సపోర్టర్స్ ఉంటారు, మరి బ్రహ్మానందంకి సపోర్టర్స్ ఉన్నారు. ఆయన కమెడియన్ కదా, ఆయనకి సపోర్టర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ కానీ అభిమానులు కానీ. సో ఇది సహజం. మరి ఇక్కడ ఎలా ఉంటుందంటే, వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిమానాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఆటగాళ్ళు అంటే ఏమన్నారంటే, ఆటగాళ్ళు మీన్స్ ప్లేయర్స్ అని నా ఉద్దేశం. ఏ ప్లేయర్? డోంట్ మిస్. ఎగ్జాంపుల్ ఒక సచిన్ టెండూల్కర్ తీసుకోండి. సచిన్ టెండూల్కర్ ఒక క్రికెట్ ప్లేయర్. సచిన్ టెండూల్కర్ గారికి కొన్ని లక్షల అభిమానులు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ గారు ఏదైనా ఒక పిలుపునిచ్చారనుకోండి, వాళ్ళ అభిమానులన్నీ కూడా చేస్తారు. సచిన్ టెండూల్కర్ గారికి ఫ్యాన్స్ అనొచ్చు వాళ్ళందరినీ. సో వీళ్ళందరూ వెళ్ళి సచిన్ టెండూల్కర్ గారికి కలిశారా ఎప్పుడైనా? కొన్నిసార్లు కలిసి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు.